బీసీలకు ఈ స్థానిక సంస్థల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. 42% ఇగా ఇస్తాం అగా ఇస్తాం అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను వంచింది. బీసీల మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎటువంటి రిజర్వేషన్ అమలు చేయకుండా ఈసారి స్థానిక ఎన్నికలకు వెళ్ళడం చాలా దారుణమైన హెచ్చరికగా ఈసారి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా 42% రిజర్వేషన్ తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అసలు? అమలు చేస్తున్న రిజర్వేషన్ ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతుంది? ఇది రాజకీయ కుట్రలో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం రెడ్డిలు వెలమలు ఏలడానికి మాత్రమే రాజకీయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మమ్మల్ని బీసీలు అందరినీ వంచి కేవలం ఓట్లు వేసే మిషన్లు అనేవి వాడుకున్నారు తప్ప బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన పని ఏది కూడా లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మంత్రులకు చిత్తశుద్ధి బీసీల మీద సమితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఎలక్షన్ వచ్చేసరికి బీసీలు గుర్తుకొస్తాను తప్ప మిగతా ఏ సమయంలో బీసీలు గుర్తుకొస్తారు. మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క మంత్రి అయినా బీసీ సంఘం మీటింగ్ కానీ బీసీల సామాజిక రిజర్వేషన్ కోసం కానీ మాట్లాడాలి కదా. అధికార పార్టీ ఎందుకు మాట్లాడతలేరు? మహేష్ కుమార్ గారికి బీసీల మీద అంతా ఒక బీసీలకు అంత మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఒత్తిడి తీసుకురా, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకోమని చెప్పండి. అది ఏది చేయకుండా బీసీ మీద సమితిల ప్రేమ చూపించడం ఈ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఢిల్లీకి పోయి ధర్నా చేసిర్రు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చామంటారు. ఢిల్లీకి పోయి ధర్నా చేసినాము, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చామంటారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుంటే ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నావు? రిజర్వేషన్ వచ్చిన తర్వాత అన్న ఎట్లా చూస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న పరిస్థితులు చూస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి బీసీలను నమ్మించి తడిగొంటుతోని రేవంత్ రెడ్డి గారు బీసీల గొంతుకొచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెడతామని చెప్పి సర్పంచ్ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లేర్ చేసిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసి ఏదో మాకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, హైకోర్టు కేసు కొట్టేసిందని, గవర్నర్ గారు స్పందించడం లేదని, ప్రధానమంత్రి గారు మాకు సమయం ఇవ్వాలని చెప్పడం చాలా దుర్మార్గం. ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈరోజు కేవలం రెడ్లని సర్పంచ్లకు చేస్తానికే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుంటూ మేము బీసీ నాయకులకు ఈరోజు బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మీ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తప్పదు. అదేవిధంగా బీజేపీ కూడా అన్నదమ్ములు, కాంగ్రెస్ బీజేపీ అన్నదమ్ములు ఇద్దరు కూడా సైమెంటైజల్గా బీసీలకు మోసం చేశారు. ఈయననేమో బీసీలకు చట్టం చేసి పంపిస్తే పార్లమెంట్లో వాళ్ళు ఎలాంటిది ఏం చేయలేదు. ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకొని బీసీలకు తడిగొత్తుకు వచ్చారు ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. అన్నదమ్ములు అంటారు అంటే మీకు ఏ విధంగా విశ్లేషిస్తున్నాం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది, మేము అసెంబ్లీలో చట్టం చేసినాం, పార్లమెంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు దానికి ఆమోదం తెలపట్లేదు అంటారు. అంటే ఏంది? ఈడ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ అసెంబ్లీలో తీర్మానం చేస్తానికి ఆమోదం తెలుపుతారు. కానీ కేంద్రంలో పోయిన తర్వాత కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏమంటాడు, మాకు ఎలాంటి సంబంధం లేదు రిజర్వేషన్ల విషయంలో, మీరు రిజర్వేషన్లు మేము హామీ ఇచ్చినా, మీరు హామీ ఎందుకు పీక నీ కారా మీరు ఎందుకు ఇచ్చిర్రా? అసెంబ్లీలో మీరు ఎందుకు ఆమోదం తెలిపారు? ఆమోదం తెలిపారు కదా, వాళ్ళు కూడా మీ బీజేపీ ఎమ్మెల్యేలాగా బుద్ధి సిగ్గులు వచ్చా ఏమైనా ఉందా మీకు? అంటే మీరు అసెంబ్లీలో చెప్తారు, మీరు పార్లమెంట్లో మాకు సంబంధం లేదని చెప్పాడు. మాట మారుస్తున్నారు. మరి నేను ఏమని చెప్తున్నా, బీసీలను కావాలనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దొంగల పార్టీ కావాలనే మేము ఇట్లా చేసినాం, మీరు అట్లా చేయలేదు, మేము అట్లా ఆ ఉద్దేశంతో తప్ప ఎలాంటిది లేదు. ఇద్దరు కూడబలుకొని బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చేస్తారు. ఏంటి మరి జరుగుతాయా సర్పంచ్ ఎన్నికలు? రద్దు అవుతాయా, వాయిదా చేసుకోవాలా ఏంటి? లేలే, కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది, ఆల్రెడీ నామినేషన్లు వేస్తారు. నిన్న హైకోర్టుకు పోయిన తర్వాత కూడా మేము ఎన్నికలు ఆపలేమని చెప్తారు. ఎన్నికలు పోతా మేము ఏమని చెప్తున్నాం అంటే బీసీలకు 42% ఎన్నికలు ఇవ్వలేదు కాబట్టి బీసీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇదే గుర్తులతో లేదు కాబట్టి, స్వతంత్రం ఉన్నది కాబట్టి, అయినా నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన్నా బీసీలకు 42% రిజర్వేషన్ల విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని, దీనికి బీజేపీ పార్టీ కూడా మద్దతు పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే బీసీలను మోసం చేసిండు అంటే అధికారం రావడానికి కామారెడ్డి డిక్లరేషనే ఒక పెద్ద అదిగా చూస్తూ ఉంటారు బీసీలకి. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కూడా అందులో ఒక భాగం అంటారు. మరి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? రాదుగా, నువ్వు ఎట్లా వస్తుంది? నువ్వు 2 కోట్లన్నర బీసీలను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వస్తుంది? కాంగ్రెస్ పార్టీని తుటకాలు నరుకుతారు బీసీలు. ఇంకా బీసీలు మొత్తం
కడుపులంతా కోపం మీద ఉన్నారు బీసీలు అందరూ. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇంత డోకా బజాయిస్తుందా, ఇంత ఘోరమా అని చెప్తున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద బీసీలకు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకొని రిజర్వేషన్ల కోసం మీరు ప్రయత్నం చేయండి. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. పార్లమెంటు ప్రవేశ 100 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి, అప్పుడు నిన్ను బీసీలు నమ్ముతారు. కానీ ఈరోజు ఇక్కడ డ్రామాలు చేసి మేము చేసినాం కదా, మాకు వాళ్ళు ఏం నరేంద్ర మోడీ ఏం సపోర్ట్ చేయట్లేదా అని ఉట్టిని కోర్టు మీద నెపం వేయద్దు. మీరు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే, అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోవాల్సిందే, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి కొట్టాడాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.